का पालन करना हर एक भारतीय का कर्तव्य है। बोलो आप डॉक्टर बाबा साहब अम्बेडकर जी की, भारत माता की। Motion Raj Garu, Honorable Chairman, AP Legislative Council, at the time of opening of this statue, the great person, భారత రత్న భారత రాజ్యాంగ నిర్మాత ఉన్నటువంటి వర్గాలకి ఆశాజ్యోతి, దేశం యొక్క దిశాదశ గొప్ప మహానుభావుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ యొక్క జన్మదినోత్సవం సందర్భంగా ఈ రోజున భీమవరంలో అన్ని రాజకీయ పార్టీలు, అన్ని ఉద్యోగ సంఘాలు, అన్ని ప్రజా సంఘాల తరఫున ఇక్కడ ఘనంగా ఆయన జయంతిని జరుపుకోవడం జరుగుతూ ఉంది. ముఖ్యంగా ఆయన యొక్క జయంతిని ఈ దేశంలో ఉన్నటువంటి గ్రామీణ ప్రాంతం నుంచి మరి పట్టణ ప్రాంతాల వరకు జరుపుకుంటున్నారంటే కనుక ఈ దేశానికి ఆయన చేసినటువంటి సేవలు కానీ, ఆయన ఈ దేశంలో సాధించినటువంటి ఘనత కానీ ఈ ప్రపంచ దేశాలు గుర్తించాయి. అంచేతనే ఆయన్ని సింబల్ ఆఫ్ నాలెడ్జ్ డేగా ఆయన యొక్క పుట్టినరోజుని జరుపుకోవడం జరుగుతుంది. కనుక మనందరం కూడా ఆయన యొక్క ఆశయ సాధన కోసం పనిచేయాలి. ఈ దేశంలో ప్రతి ఒక్కరి అభ్యున్నతి కోసం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కృషి చేయడం జరిగింది. అన్ని సమాన హక్కులు కానీ, ఆశయ హక్కు కానీ, విద్యా హక్కు కానీ అనేక విధాలుగా ఆయన ఈ యొక్క ఘనతని సాధించడం జరిగింది. ఆయన ఇచ్చినటువంటి స్ఫూర్తితోటి మనందరం కూడా చదువుకుని ఆయన బాటలో పయనించాలి. అందరూ కూడా కుల మత విద్వేషాలు లేకోకుండా, ప్రాంతీయ భాషా తత్వాలు లేకోకుండా అందరూ కూడా కలిసిమెలిసిగా ఉండాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఆయన యొక్క జయంతిని ఘనంగా ప్రతి సంవత్సరం కూడా మరి కులాలు, మతాలు, ప్రాంతాలు అనేటువంటి తేడా లేకుండా జరుపుకోవాలని చెప్పి సందర్భంగా నేను మనం చేసుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి మిత్రులందరికీ కూడా, అన్ని ప్రజా సంఘాలు, ఉద్యోగ సంఘాలు అందరికీ కూడా మరి ఈ యొక్క అంబేద్కర్ అభిమానులు అందరికీ కూడా తెలుసుకుంటున్నాను. జై భీమ్, జై భీమ్, జై భీమ్. ఈ రోజున భీమవరం నడిపట్టున ఉన్నటువంటి అంబేద్కర్ యొక్క కాంస్య విగ్రహం దగ్గర ఈ యొక్క అంబేద్కర్ యొక్క ఉత్సవ కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. ఈ కార్యక్రమాలకి అనేక ఉద్యోగ సంఘాలు, ఉపాధ్యాయ సంఘాలు, అనేక కార్మికులు, అనేక ప్రజానీకం, అంబేద్కర్ యొక్క అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొని కార్యక్రమం నిర్వహిస్తూ ఉన్నారు. వారందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఏదైతే ఈ భారతదేశానికి ఒక దశ దిశని నిర్దేశించి భారత రాజ్యాంగాన్ని ఏ విధంగా పరిష్కరించాలని చెప్పి ఒక కర్తవ్యంగా ఉన్నటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మన భారతదేశానికి రాజ్యాంగం రాసి ఈ రాజ్యాంగంలో అక్కబడినటువంటి వెనుకబడినటువంటి ఒక వర్గాలకు సంబంధించినటువంటి వారిని కూడా అందరి ప్రధానికి సమానంగా తీసుకురావాలని అంబేద్కర్ రాజ్యాంగంలో అనేకమైనటువంటి అంశాలు ఇచ్చి భారతదేశాన్ని, భారతదేశ కులాలు, మతాలు ఉన్నటువంటి ఒక ఉపఖండంగా ఉన్నటువంటి ఈ భారతదేశాన్ని ఒకే తాటిపై నడపడానికి మన భారత రాజ్యాంగం ఈ రోజున ఒక అవకాశంగా ఉంది. దాదాపు 75 సంవత్సరాల నుంచి ఈ యొక్క రాజ్యాంగానికి అనుగుణంగా ఈ రోజున ఈ పరిపాలన అనేక మంది విభిన్నమైనటువంటి మనసులు ఉన్నటువంటి మనస్తత్వాలను ఏకదాటిగా ఈ పరిపాలింపబడి ఏకదాటిగా వెళ్తానికి కారణం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగం అని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. కానీ ఏదేమైనప్పటికీ పరిపాలించే పాలకులు ఈ రాజ్యాంగాన్ని సంపూర్ణంగా అమలు చేయకుండానే పక్కన పెట్టినటువంటి పరిస్థితి కనబడతా ఉంది. భవిష్యత్తులో ఈ రాజ్యాంగాన్ని కూడా తీసేయాలని చెప్పి చాలా మంది రాజకీయ పార్టీల నాయకులు కూడా అక్కడక్కడ మాట్లాడుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ విధంగా రాజ్యాంగాన్ని పక్కన పెట్టాలని చెప్పి చేసినటువంటి వాళ్ళకి ప్రజలు రాజ్యాంగబద్ధంగానే సరైనటువంటి తీర్పులు ఇస్తా ఉన్నారు. కాబట్టి మనం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కి ఇవ్వాల్సినటువంటి ఘనమైనటువంటి జవాబు ఏంటంటే, ఏదైతే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగాన్ని కాపాడుకోవాల్సినటువంటి అవసరం ఉంది. దాంట్లో ఉన్నటువంటి లౌకిక వాదాన్ని కాపాడుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాల్సినటువంటి ఏకదాటిపై వచ్చి అది ఘనమైనటువంటి నివాళని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ, జోహార్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్, జోహార్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్, జోహార్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్, జోహార్ బిఆర్ అంబేద్కర్, జోహార్ బిఆర్ అంబేద్కర్. ప్రపంచవ్యాప్తంగా ఘనంగా జరుగుతూ ఉంది. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ భారతదేశంలోనే కాదు ప్రపంచంలో ఒక మేధావిగా అనేక చదువులు చదివినటువంటి వ్యక్తిగా భారతదేశానికి స్వతంత్రం వచ్చిన తర్వాత ఈ భారతదేశాన్ని ఏ విధంగా పరిపాలించాలని చెప్పి
అప్పుడు స్వతంత్ర ఉద్యమ నాయకులు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ని ఒక రాజ్యాంగాన్ని రాయాలని చెప్పి ఆయనకి బాధ్యతలు అప్పచెప్తే భారతదేశంలో అనేక మతాలు, కులాలు, అనేక వర్గాలు, అనేక ప్రాంతాలు, విభిన్నమైనటువంటి ఆహార అలవాట్లు ఉన్నటువంటి ఈ భారతదేశాన్ని ఏకదాటిగా పరిపాలించడం కోసం అనేక రాజ్యాంగాన్ని అధ్యయనం చేసి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఒక గొప్పదైనటువంటి మన భారత రాజ్యాంగాన్ని రచించి అన్ని వర్గాలు సమానంగా ఎదగాలి, అప్పుడు మాత్రమే భారతదేశం ఎదుగుతుందనే ఆలోచనతో అనేకమైనటువంటి అవకాశాలు అణగారినటువంటి వర్గాలకి, అప్పటి వరకు సామాజికంగా తక్కువేయబడినటువంటి వర్గాల్ని పైకి తీసుకురావడానికి ఆయన యొక్క మొత్తం విద్యని దాని మీద పెట్టి గొప్ప రాజ్యాంగాన్ని రాయడం వల్ల ఈరోజు అనేక మంది చదువుకుని గొప్ప గొప్ప వ్యక్తులుగా తయారైనటువంటి పరిస్థితి ఉంది. అయినప్పటికీ కూడా భారత రాజ్యాంగాన్ని ఇప్పటికీ కూడా పాలకులు సంపూర్ణంగా అమలు చేయలేనటువంటి పరిస్థితి ఉంది. 75 సంవత్సరాల ఈ భారత రాజ్యాంగంలో అనేకమైనటువంటి కుల వ్యవస్థ అనేక విధాలైనటువంటి వ్యత్యాసాలు కనబడుతున్నటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఇప్పటికే భారత రాజ్యాంగాన్ని తీసేయాలా, దాని స్థానంలో వాళ్ళ సొంత రాజ్యాంగాలు తీసుకురావాలని చెప్పి కూడా అక్కడక్కడ రాజకీయ నాయకులు వ్యాఖ్యానం చేస్తూ ఉన్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్కి ఘనమైన నివాళి ఏంటంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగాన్ని కాపాడుతూనే ఆయనకి ఇచ్చినటువంటి ఘనమైనటువంటి నివాళి. చాలా దురదృష్టం ఏంటంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతి రోజున ఆయన ఆశయాన్ని తొందరలో తొక్కే వాళ్ళు కూడా వచ్చి దండలేసి వాళ్ళకి నివాళులు అర్పించడం చాలా బాధాకరమైనటువంటి విషయం. ఎవరైనా సరే ఖచ్చితంగా భారతదేశంలో పుట్టినటువంటి ప్రతి వ్యక్తి రాజ్యాంగానికి భిన్నంగా నడుచుకోవాల్సిందే. ఆ విధంగా నడుచుకుంటేనే భారతదేశం సంపూర్ణమైనటువంటి అభివృద్ధిగా ముందుకెళ్తుంది. రాజకీయ పార్టీలు కూడా రాజ్యాంగానికి అనుగుణంగా చట్టసభల్లో చట్టాలు చేయాలి తప్ప రాజ్యాంగానికి ఉన్నటువంటి చట్టాలు కూడా ఈ రోజున చట్ట సభలుగా మార్చేస్తూ ఉన్నారు. కాబట్టి పేద ప్రజలకి, శ్రామిక వర్గానికి అనుకూలమైనటువంటి చట్టాలు రాజ్యాంగానికి అనుగుణంగా చేయాలా, ఉన్నటువంటి చట్టాలను రద్దు చేయటం కాదని చెప్పి పాలకుల్ని హెచ్చరిక చేస్తూ ఉన్నాం. థ్యాంక్ యూ. ఈ యొక్క భీమవరం పట్టణంలోనే కాకుండా మరి పరిసర ప్రాంతాల నుంచి వచ్చిన వ్యక్తులందరికీ కూడా అంబేద్కర్ 135వ జన్మదిన వేడుక శుభాకాంక్షలు. మరి ఈరోజు డాక్టర్ అంబేద్కర్ జన్మదినాన్ని మనమందరం కూడా జరుపుకోవడానికి ఎంతైనా అవసరత ఉందని ఈ సందర్భంగా తెలియపరుస్తున్నా. ప్రపంచ దేశాలే కోడై కూస్తున్నాయి జ్ఞానవంతుడా జయహో అని. మరి ప్రపంచం ఏకమై ఈరోజు ఈ యొక్క అంబేద్కర్ దినాన్ని మరి విజ్ఞాన దినోత్సవంగా ప్రకటించడం అనేది ఈ యొక్క చరిత్రలో అంబేద్కర్ కి కలిగిన ఘనత మాత్రమేనని ఈ సందర్భంగా తెలియపరుస్తున్నా. మరి అంబేద్కర్ అణగారిన కులాల కోసం, మరి కులమతాలకు అతీతంగా ఎంత మంది అయితే పేదవాళ్ళు ఉన్నారో ఆ పేదలను ఉన్నతమైన వర్గాలను కలిపి సమాజాన్ని నిర్మించడం కోసం, సమానత్వాన్ని తీసుకురావడం కోసం ఆయన రాజ్యాంగంలో పొందుపరిచిన అనేక విషయాలను మనందరం కూడా గర్వించదగ్గ విషయం అని ఈ సందర్భంగా మరి తెలియపరుస్తున్నాం. మరి మన నియోజకవర్గ శాసనసభ్యులు మరి పుట్టపర్తి ఆంజనేయ రామాంజనేయ గారు ఎమ్మెల్యే గారు వస్తున్నారు కాబట్టి మన అందరూ కూడా ఘన స్వాగతం తెలియపరుస్తున్నాం. మన భీమవరం ఎమ్మెల్యే శ్రీ పుట్టపర్తి రామాంజనేయ గారు మాట్లాడతారు. మన భీమవరం పట్టణంలో అంబేద్కర్ సెంటర్లో డాక్టర్ అంబేద్కర్ గారి 135వ జయంతి ఎంతో ఘనంగా జరుపుకుంటున్నాం. ఆ మహనీయుడు మన దేశం కోసం రాజ్యాంగాన్ని రాసి రాజ్యాంగంలో ఈ రోజు వరకు కూడా అమలు చేసుకునే విధంగా ఆయన చేసిన గొప్ప కార్యక్రమానికి మనం అందరం కూడా మనస్ఫూర్తిగా అభినందన తెలియజేయాలి. ఎందుకంటే వారు 100 సంవత్సరాల క్రితమే రాజ్యాంగం రాస్తే ఇంత అభివృద్ధి చెందినా కూడా అదే రాజ్యాంగాన్ని మనం అమలు చేసుకుంటామంటే ఆయన రాసిన రాజ్యాంగంలో గొప్పతనం అటువంటిది. ఇంకో 100 సంవత్సరాల తర్వాత కూడా అదే రాజ్యాంగాన్ని అమలు చేసుకునే విధంగా మనం అందరం కూడా ముందుకు సాగుతున్నాం. ఆ మహనీయునికి ఘనమైన నివాళులు అర్పించాలి. దయచేసి పైకి ఖాళీ చేయండి.
జహాన్ డాక్టర్ అంబేద్కర్, జహాన్ డాక్టర్ అంబేద్కర్. జై జై భీమ్, జై జై భీమ్, జై జై భీమ్. अमर है डॉक्टर अंबेडकर, अमर है डॉक्टर अंबेडकर, अमर है डॉक्टर अंबेडकर, अमर है डॉक्टर अंबेडकर. వెంకటేశ్వర గారి లేదంటే ఆ ఏర్పాట్లన్నీ కూడా మన ప్రీతం ఎమ్మెల్యే గారి ఆదేశాల మేరకు చక్కటి సుందరంగా తీర్చిదిద్దడానికి అధికార యంత్రాంగం అదేవిధంగా పోలీసు వారు ఎంతో సహకరించారు. వారందరికీ కూడా ముఖ్యంగా ఎమ్మెల్యే గారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా మున్సిపల్ సిబ్బంది వాళ్ళైతే మొదటి నుంచి బాగా క్షణక్షణం అన్నగా ఉంటూ మాకు ఎంతో సహకరించారు. కమిషనర్ గారికి అలాగే సిబ్బంది ఇంజనీర్ గారు శ్రీనివాస్ గారు వీళ్ళందరికీ కూడా ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తాం. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి జయంతి ఉత్సవాలు భీమవరం నియోజకవర్గంలో ఎంతో ఘనంగా జరుగుతున్నాయి. ఆయనకి భీమవరం నియోజకవర్గ ప్రజల తరఫున ఘనంగా నివాళులర్పిస్తున్నాం. ఆయన భారతదేశం యొక్క రాజ్యాంగాన్ని రాసి ఇన్ని సంవత్సరాలైనా సరే ప్రపంచంలో ఒక రాజ్యాంగం రాసిన ఆ రాజ్యం ఇప్పుడు చెప్పేసాదన గొప్పదనం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ సందర్భంగా తెలియజేస్తారు. ఆయనంత గొప్ప రాజ్యాంగాన్ని చూసుకుని ప్రపంచంలో ప్రతి దేశంలో కూడా మతాల కింద, వర్ణాల కింద, తెగల కింద ఎన్నో గొడవలు జరిగినా సరే భారతదేశంలో విభిన్న మతాలు, విభిన్న కులాలు, విభిన్న జాతులు ఉన్నా సరే అది ఇప్పటికీ చెప్పి చదవలేదండి. అది డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క గొప్పదనం అని సందర్భంగా తెలియజేస్తున్నాను. ఆయన ఎప్పటికీ కూడా మన యువత అందరూ కూడా ఆదర్శంగా తీసుకుని ఈ భారతదేశంలో కుల మతాలకు అతీతంగా ఆయన రాసిన రాజ్యాంగంలో మరి అన్ని కూడా మనం ముందుకెళ్లే విధంగా రాష్ట్ర ప్రభుత్వాలు కానీ, నాయకులు కానీ, ప్రజలు కానీ ఎప్పుడు కూడా మరి అంబేద్కర్ గారిని స్మరించుకుంటూ ఆయన యొక్క మేధాశక్తిని మనం ఎప్పటికప్పుడు తెలుసుకుంటూ ఈ దేశానికి, ప్రజానికానికి మనం సేవ చేయాలని చెప్పి సందర్భం తెలియజేసుకుంటూ మరొక్కసారి ఈ భీమవరం నియోజకవర్గ ప్రజల తరఫున బాబాసాహెబ్ అంబేద్కర్ గారికి ఘనంగా నివాళులర్పించు జయంతి ఘనంగా చేస్తాం. ఈ నిర్వాహకులందరికీ కూడా ధన్యవాదాలు కూడా తెలియజేస్తున్నాను. చెప్పినట్టు ఇన్ని మతాలు, ఇన్ని కులాలు, ఇన్ని విభిన్నమైనటువంటి భారతదేశంలో ఈ రోజుకి రాజ్యాంగాన్ని గౌరవిస్తున్నాం, రాజ్యాంగాన్ని అనుసరిస్తున్నామని చెప్పి చెప్పినటువంటి రాజ్యాంగం రచించినట్టు డాక్టర్ అంబేద్కర్ గారు ఆయన యొక్క ముందు చూపు రాజ్యాంగాన్ని గౌరవించి రాజ్యాంగబద్ధంగా మనం ముందుకెళ్ళాలని చెప్పేసి ఆయన ఎప్పుడూ చెప్తూ ఉంటారు. మరొక్కసారి భీమవరం ప్రజల తరఫున 130వ జయంతి ఉత్సవాల్లో భాగంగా మరి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి ఘనంగా నివాళులర్పిస్తా ఉన్నాం. నాగరెడ్డి గారు ఐఏఎస్ డిస్ట్రిక్ట్ కలెక్టర్ అండ్ మెజిస్ట్రేట్ వెస్ట్ డిస్ట్రిక్ట్, శ్రీ అద్నాన్ నయీం హాస్మి గారు ఐపీఎస్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ వెస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్, వారికి హృదయపూర్వక నమస్సమాంజలి ఘటిస్తున్నాం. వెల్కమ్ సార్, వెల్కమ్ మేడం. మేడం గారికి ధన్యవాదాలు. అలాగే మన గౌరవ ఎస్పీ గారు అద్నాన్ నయీం హాస్మి గారు. ఈరోజు ఈ కార్యక్రమానికి ప్రత్యేకంగా విచ్చేసిన కలెక్టర్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు. ముఖ్యంగా ఎస్పీ గారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు. అందరికీ నమస్కారం. ఈరోజు ముఖ్యమైన గొప్ప రోజు మనకి ఉంది. ఈ బిఆర్ అంబేద్కర్ రాజ్యాంగ రూపశిల్పిగా మనకి ప్రజలకి
ఒక మంచి రాజ్యాంగాన్ని, సమానత్వ రాజ్యాంగాన్ని, హక్కులు కల్పిస్తూ రాజ్యాంగాన్ని వారు మనందరికీ వెల్కమ్ టు రఘురామకృష్ణరాజు గారు కనుమూరి. వెల్కమ్ సార్. अमर रहे डॉक्टर अमर रहे डॉक्टर अंबेडकर। రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి జన్మదినం సందర్భంగా, జయంతి సందర్భంగా